మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటని ఏంటి ఆ మాట అంటే, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా అది ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ ప్రభు. పనివాడు అంటే ఎవరు? ప్రేమల దేవుని బిడ్డలారా, లోకములో రకరకమైనటువంటి పనులు ఉన్నాయి. ప్రస్తుతం మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనులు మనందరికీ తెలుసు. ఏం చెప్పండి? ఏమంటారు? ఏం పనులు తెలుసు చెప్పండి? వ్యవసాయ పనులు. ఇక్కడ ఎవరు ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తున్నా నాకు. ఉడుపులు ఉడుస్తున్నారు, కొంతమంది నాట్లు అంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనుషుడు చేసేటువంటి ఏదో ఒక పని చేసుకుంటున్నాడు. దేనికోసం చెప్పండి? దేనికోసం చెప్పండి? తన కుటుంబాన్ని పోషించుకోవడానికి. కుటుంబాన్ని పోషించుకోవడానికి జాబ్ చేసిన అది కూడా పనే. సహజంగా ఏమంటామంటే జాబ్ అంటాం. పలానా వ్యక్తి ఏం చేస్తున్నాడంటే జాబ్ చేస్తున్నాడు. జాబ్ అంటే అది కూడా పనే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తున్నప్పుడు దైవ సేవకులుగా ఉన్నటువంటి మేము దేవుని పనులే ఉన్నామంటాం. నేను చెప్పండి, ఏ పని? దేవుని పని, దేవుని సేవ, సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని పని వాక్యంలో చెప్పబడింది, పనివాడు జీతమునకు పాత్రుడు అని. ఏ పని చేసేటువంటి వాడు ఆ పనికి తగినటువంటి జీతం, కూలి తప్పకుండా ఏం చేస్తారు చెప్పండి? తీసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనిస్తున్నట్లయితే పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా? ఆహారము మనం రోజుకు 3 సార్లు ఆహారం తీసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో 3 రకములైనటువంటి ఆహారములను గురించి రాయబడింది. నాకు తెలిసినంత వరకు 3 రకములైన ఆహారం ఏంటి అంటే చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను.
మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. ఇది ఏ ఆహారం అంటే భౌతిక ఆహారాన్ని గురించి మనుషులు చెప్పండి. భౌతిక ఆహారం బ్రతకడానికి తినేటువంటిది భౌతిక ఆహారం. సహజంగా ప్రతి మానవుడు ఏది తిందుమా ఏది త్రాగుదుమా అని మానవుడు ఏం చేస్తుంటాడు చెప్పండి, ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరు విచారించవద్దు. ఎందుకంటే ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని మీ తండ్రికి తెలుసు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరికి తెలుసు చెప్పండి? మన తండ్రి అయినా దేవునికి తెలుసు. మనకి ఏ పూటకి ఏ ఆహారం కావాలో మన తండ్రి అయినటువంటి దేవునికి తెలుసు అండి. దేవుని స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము భౌతిక ఆహారం కోసం మనము విచారించవలసిన పని లేదు అంటున్నాడు. విచారించకుడి. మీరు ఏం చేయాలి? ఇవన్నీ మీకు అనుగ్రహించేటువంటి దేవుడు ఉన్నాడు. మీరైతే ఆయన రాజ్యమును మొదట వెదకండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేని వెతకాలంట? దేవుని రాజ్యమును మనం మొదట వెతకాలి. మొదట దేవుని రాజ్యమును మనం వెతికితే దానితో కూడా ఇది మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి దేవుని రాజ్యము చెప్పండి. ఈ లోక రాజ్యముల వంటిది కాదు దేవుని రాజ్యం. అనేక పర్యాయములు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చి ఈ లోక రాజ్యాన్ని గురించినటువంటి ప్రోత్సాహపరిచినటువంటి విధానాలు కనబడతాయి. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రజలు వెంబడిస్తున్నటువంటి విధానం అలాంటిది. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉంటే అక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అడవిలో కావచ్చు, ఎక్కడ చెప్పండి, అరణ్యంలో కూడా. యేసు ప్రభు వారు అరణ్యంలో ఉన్నాడంటే అరణ్యంలోనికి కూడా వెళ్ళారు. వారి మీద కనికరపడి వారికి బోధిస్తూ ఉంటే 3 రోజులు వారికి భౌతిక ఆహారం, వారు భౌతిక ఆహారాన్ని గురించినటువంటి ఆలోచన వారికి లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు 3 రోజులు బోధిస్తూనే ఉన్నాడట. వారు బోధించటం సాధించిన తదుపరి వారు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉండగా 3 రోజుల నుంచి ఆహారం తెలియదు వీళ్ళు. ఇలాగ ఒకవేళ వెళితే పట్టణంలోకి వెళ్ళేసరికి మధ్యలో మోర్చిల్లి పడిపోతారు అని ప్రభు ఏం చేశారంటే తన శిష్యులను పిలిచి అన్నాడు,
వారికి మీరు ఆహారం పెట్టండి అన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరిని పెట్టమన్నాడు? శిష్యులను పెట్టమన్నాడు. వారేమన్నారు అంటే, మన యొక్క 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరి ఏమీ లేదు. మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమని చెప్పిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి దగ్గర ఏమున్నాయి అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారితో అంటున్నారు, వాళ్ళు ప్రభువా మేము పట్టణంలోకి వెళ్ళి వీరందరి కోసం ఆహారమును కొని తీసుకొని వస్తాము అని. అప్పుడు ప్రభు ఏం చేశాడు అంటే, వారిని పట్టణంలోనికి పంపలేదు, కానీ 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఏం చేశాడు ఆయన? అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలినటువంటి ముక్కలో 12 గంపలు ఎత్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకన్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అంటే యెహోవా వల్లే సహాయము దొరుకుతుందన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడా, నీ తట్టు నా కన్నులెత్తుతున్నాను అంటాడు. ఎప్పటి వరకు? యెహోవా మనలను కరుణించు వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పటి వరకు అంట? యెహోవా మనలను కరుణించు వరకు. మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నాయి. ఎవరి కన్నులైతే ఆయన తట్టు చూస్తాయో వారికి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. రాత్రికాల సమయంలో చెప్పాను కదా, ఆకాశపు వాకిళ్లను విప్పి, అక్కడ విప్పని రాయి ఉంది, కానీ దాని యొక్క అసలు అర్థం తెరచిన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశపు వాకిళ్లను తెరచిన. దేవునికి స్తోత్రం చెప్పండి. దేని కోసం అయ్యా అంటే దేవుని ఆశీర్వాదములను దేవుని ప్రజల కొరకు దేవుడు ఇవ్వడానికి, దేవుని యొక్క దీవెనలు దేవుని ప్రజలకు ఇవ్వడానికి దేవుడు ఆకాశపు వాకిళ్లను తెరిచాడు. దేవునికి స్తోత్రం. పట్టచాలంత విస్తారమైన దీవెనలు దేవునికి స్తోత్రం మీ కొరకు కుమ్మరించడం. దేవుని స్తోత్రం చెప్పండి. పట్టచాలంత విస్తారమైన దీవెనలు మీ కొరకు నేను కుమ్మరించదని చెప్పాడు దేవుడు. ఆకాశము తెరచి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నాడంట? ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని విరచి. దేవుని స్తోత్రం చెప్పండి. విరచి, విరవబడకుండా ఆశీర్వాదము రాదు. దేవుని సన్నిధిలో నీవు నేను మనము విరవబడాలి. చెప్పండి, విరవబడాలి, విరవబడాలి, నలకొట్టబడాలి. దేవుని ఆశీర్వాదం మన మీదకి రావాలంటే దేవుని స్తోత్రం చెప్పండి.
ఏ భక్తుని జీవితాన్ని చూసినా ఆ భక్తుని జీవితంలో అతడు వెరవబడకుండా, అంటే దాని అర్థం అతడు శ్రమ దగ్గరికి వెళ్ళకుండా, కష్టాన్ని రుచి చూడకుండా ఆశీర్వాదం పొందినట్లుగా ఎక్కడ కనబడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయబడాలి అంటే మనం వెరవబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రొట్టెను విరచి, దేవుని స్తోత్రం చెప్పండి, ఆశీర్వదించి దానిని విరచి వడ్డించడానికి తన శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు 5,000 మంది వారు భుజించగా 12 గంపలు మిగిలిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. 12 గంపలే మిగిలాలా? కాబట్టి ఎంతమంది ఉన్నారు అక్కడ శిష్యులు? 12 మంది శిష్యులు. దేవుని స్తోత్రం చెప్పండి. 12 మంది శిష్యులు, 12 గంపలు మిగిలిపోయినాయి. మనిషితో గంప మోసుకెళ్ళి ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు మోసుకెళ్ళేటట్టు చేసే దేవుడు ఆయన. ఎవరికి కొరతనిచ్చే దేవుడు కాదు, సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే మన ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని విచారించకుడి. ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ తండ్రి అయినటువంటి దేవునికి తెలుసు. కాబట్టి మొదట మీరు దేవుని రాజ్యమును వెలకండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోక రాజ్యాలు ప్రియమైన దేవుని బిడ్డల ఒకవేళ కూలిపోవచ్చు, కానీ దేవుని రాజ్యము ప్రియమైన దేవుని బిడ్డలా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అడ్డుబాటులు వచ్చినా అది కూలిపోయేది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక 2 పిల్లలు అనుకున్నారంటే చేపలు పడతాయి వెళ్దాం అనుకున్నారంట, గ్యాలం అయితే. అందుకు ఒకడు ఏం చేశాయంటే, మొత్తానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదేమో, ఆదివారం కదా, గ్యాలానికి కాదు మందిరానికి వెళ్ళాలంటే మందిరంలోకి వచ్చేవాడు. ఒకడేమో గ్యాలం ఇచ్చుకుని చేపలు పడతాకి వెళ్ళాడు. చేపలు పడతాకి వెళ్ళినోడు ఒక్క చేప కూడా పడలేదంట. వాడేమనుకున్నాడు, వాడు మందిరానికి వెళ్ళాడు, వాడు ఆశీర్వాదం పొందుతున్నాడు అని ఆడుకుంటున్నాడు. మందిరంలో ఉన్నవాడేమో వాడు ఎన్ని చేపలు పట్టేశాడు. దేవస్థానం వాడు ఎన్ని చేపలు పట్టేశాడో వాడు వెనకాలైతే నాకు కూడా చేపలు దొరికేయాలనుకున్నాడు. ఎవరి అలాంటి వారుగా ఉండకూడదు. దేవుని దేవస్థానం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు విడిచిపెట్టే దేవుడు. దేవుని మందిరంలోకి రాకుండా 200 రూపాయలు వస్తాయి కూలికి వెళ్ళినటువంటి వాడు కూలికి పొందది. దేవుని స్తోత్రం. కాబట్టి 200 కనబడతాయి, కానీ అవి ఎక్కడికి పోతాయో తెలవదు. దేవుని కంటే కూలి ప్రాముఖ్యమైనది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైనప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక్క దినము గడపడం 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు తప్పకుండా దేవుని మందిరంలోకి వచ్చినటువంటి బిడ్డల జీవితంలో ఈరోజు దేవుడు తప్పకుండా తగినటువంటి దీవెన ఆశీర్వాదాన్ని వారికి ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 12 మంది యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్నారు కనుక చెప్పండి, మనసులో గంప వారికి ఆశీర్వాదం కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, భౌతిక ఆహారం ప్రాముఖ్యమైనదే కాదని చెప్పట్లేదు, కానీ మన మనసు దాని మీదే
ఉండకూడదు. దేవుడి మీద ఉంటే దేవుడు ఒక ద్వారం మీబడితే 7 ద్వారాలు తెరుస్తాడు. ఒకవేళ ఒక ఉద్యోగం ఊడిపోతే మరొక ఉద్యోగాన్ని, మంచి ఉద్యోగం దేవుడు ఇవ్వగలడు. ఎప్పుడు దేవుని మీద మనసు పెట్టి ఆధారపడినప్పుడు పరిపూర్ణంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గడిచిన దినాల్లో సహోదరి సాక్ష్యం చెప్పింది, నేను పొలం పనికి వెళ్ళేటువంటి దాన్ని, పొలం పనికి వెళ్తే నాకు వచ్చినటువంటి డబ్బులు ఎలా ఉన్నాయో, పొలం పని వెళ్ళకపోయినా కానీ నాకు, నేను ఇంటి దగ్గర ఉంటే దేవుడు నాకు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడు. ఎలా వస్తుందో నాకు తెలియదు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటే దేవుడు తప్పకుండా దేవుడు పోషించే దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడు, మన దేవుడు నమ్మకమైన దేవుడు. నమ్మకస్తులైనటువంటి పిల్లల విషయంలో దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగినవాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వారి పోషణ విషయంలో కావచ్చు, వారి ప్రతి అవసరతను దేవుడు తీర్చగలిగిన వాడు. రెండవ విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం. అందుకు ఆయన నీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, నేను భుజించుటకు మీకు తెలియని ఆహారము. చెప్పండి. మీకు తెలియని ఆహారము. ఏ ఆహారం అది? వీళ్ళేమంటున్నారు, ఆయన భుజించడానికి ఎవరైనా క్యారేజ్ తెచ్చారేమో. దేవుని స్తోత్రం చెప్పండి అనుకుంటున్నాడు. కానీ ఆయన చెప్పేటువంటి ఆహారము శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆహారం గురించి కాదు. ఆధ్యాత్మిక ఆహారం. దేవుని స్తోత్రం చెప్పండి. అది చెప్పండి. ఆత్మీయ ఆహారము. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము. దేవుని స్తోత్రం చెప్పండి. నన్ను పంపినటువంటి వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత విలువైన మాట ఇది అంటే, అసలు తండ్రి అయినటువంటి దేవుని చిత్తం ఏంటి కుమారుడైన క్రీస్తు పట్ల? చెప్పండి. మానవులందరి పాపము కొరకు ఆయన రక్తాన్ని చిందించడం, ఆయన ప్రాణం పెట్టడం దేవుని చిత్తం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని? భూమి మీద ప్రతి గ్రంథం చెబుతుంది, భూమి మీద ప్రతి మానవుడు పాపంతో ఉన్నాడు. పాపం పరిహరింపబడకుండా మోక్షానికి, స్వర్గానికి, పరలోకానికి వెళ్ళడని. కాబట్టి పరమాత్ముడైన దేవుడే మానవుడుగా భూమి మీదకి వచ్చి మానవులందరి పాపము కొరకు రక్తము చిందించాలి. కనుకనే తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చి సర్వ మానవాళి పాపము కొరకు కలువరి శిలువలో రక్తాన్ని
చిందించాలి. ప్రభు ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, ఏ గిన్నెది? పొందబోతున్నటువంటి శ్రమలు అనేటువంటి గిన్నె, పొందబోతున్నటువంటి 39 కొరడా దెబ్బలు, పొందబోతున్నటువంటి చేతుల్లో పట్టబడుతున్న మేకులు, కాలంలో శీలలు, తల మీద ముళ్ళ కిరీటము, ఆయన పొందబోతున్నటువంటి శ్రమల గురించి చెప్పబడుతుంది. అంటూ అంటాడు, నా చిత్తము కాదయ్యా, నీ చిత్త ప్రకారమే కానిము అని ప్రార్థించిన దేవునికి స్తోత్రం. మనమేం ప్రార్థన చేస్తాం? మన చిత్తమే జరగాలి, నా మాట ప్రకారమే జరగాలి అని మనం అంటాం. కానీ మన ప్రభు అనట్లేదు, నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే, నీ ఇష్ట ప్రకారమే కానిము అని చెబుతున్నాడు. దేవుని చిత్తం ఏంటంటే మానవుడు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. నశించిన దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని వాక్యంలో చెప్పబడినట్టు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని చెప్పినట్లుగా ఏ మానవుడు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. చాలాసార్లు కొన్ని మాటలు మనం వింటాం. మేము చిన్నప్పటి నుంచి చెబుతూ ఉన్నారు ఇప్పటి వరకు, దేవుడు రావస్తుందని చెబుతూ ఉన్నారు, అని అంటూ ఉన్నారు చాలా మంది. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీ ఎడలైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టమో, నీవు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అది నీ ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ కులానికి చెందిన వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ఏ దేశానికి చెందిన వ్యక్తివైనా కావచ్చు, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడి దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమించుచున్నటువంటి దేవుడు నీవు నరకానికి వెళ్ళిపోవడం, పాతాళానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా నీవు మార్పు చెందుతావని, ఇంకా నీవు దేవుని మాట విని దేవుని వైపు నీ మనసు పెడతావని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు చేస్తున్న ఆలస్యాన్ని నీవు అలసుగా తీసుకోవద్దు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అనుకున్నని గడియలో ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాకముందే నిజంగా నీవు నీ పాపముల కొరకు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ప్రభుని క్షమించి నేను రక్షించడానికి మనసు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ప్రభు అయినటువంటి యేసయ్య అంటున్నాడు, నేను భుజించుటకు నాకు మీకు తెలియని ఆహారము నాకున్నది. అది ఏమిటి అంటే నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చటము. మానవులందరి పాపము కొరకు రక్తాన్ని చిందించడం. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఇక్కడ రాయబడిన మాటను చూస్తే ఇది ఆత్మీయ ఆహారం. దేవుని స్తోత్రం. ఆత్మీయ ఆహారం. దేవుని బిడ్డలమైన మనకు కూడా ఏం కావాలి? శరీరాహారం కావాలి. దానితో పాటు దానికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ ఆహారం దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం.
మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట వలన. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాటది ఎవరితో చెబుతున్నాడు చెప్పండి? ఎవరితో? అపవాదితో, సాతానుతో చెబుతున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలకు ఆజ్ఞాపించు. దేవుడు మాత్రం సెలవిస్తే రాళ్ళేమైతే అయిపోతే, కానీ అక్కడ అపవాది మాట నెరవేర్చబడకూడదని యేసు ప్రభువారు అంటున్నాడు. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట. దేవుని స్తోత్రం. దేవుని మాట నుండి ప్రతి మాట మానవుని ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని మాట, దేవుని వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రములు ఏమి కలగక ముందే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడున్నాడంటే తండ్రి అయినా దేవుడి దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది అపోహ ఏంటంటే యేసు ప్రభు అంటే ఈ మధ్యలో వచ్చినటువంటి వాడే కాదు. ఈ మధ్యలో వస్తే వచ్చుండొచ్చు, కానీ ఆదియందు ఆయన ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము. దేవుని స్తోత్రం. 14వ వచనం చదివితే మనకి ముగింపు అయిపోతుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆదిలో ఉన్న వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారంట? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యమై ఉన్న దేవుడు, దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా శరీరము దాల్చుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిగా ఈ లోకంలోనికి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మానవులందరి పాపం కొరకు రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చనిపోవడం మాత్రమే కాదు, సమాధిలో పెట్టబడి ఆయన 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుకనే ఆయన దేవుడు, ఆయన తిరిగి లేచాడు కనుకనే దేవుడు. పిల్లలు దేవుడు స్తోత్రం చెప్పండి. కనుక పిల్లలు ఆ దేవుడిని కలిగి ఉన్న మనం ఎంతో భాగ్యవంతులం. అటు కృపను అనుగ్రహించిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మన వినికిడిలో దీవించి ఫలింపచేయుగాక. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. ప్రార్థన చేద్దాం. మోకరించండి.